హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము టీపీ లింక్ డ్యూయల్ బ్యాండ్ ఓఎన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో దాంట్లో వచ్చేసి ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి టీపీ లింక్ డ్యూయల్ బ్యాండ్ ఓఎన్ అనమాట. సో దీంట్లో ప్యాకేజీలు వచ్చేసి వివైపీ రోటర్, పవర్ అడాప్టర్, ఈథర్నెట్ కేబుల్, క్విక్ ఇన్స్టలేషన్ గైడ్ అయితే ఉన్నాయి. సో మనం ఓపెన్ చేసి అయితే చూద్దాము దాంట్లో ఏమో ఉన్నాయో. సో క్విక్ ఇన్స్టలేషన్ గైడ్ అండ్ డ్యూయల్ బ్యాండ్ ఓఎన్ ఉంది, అండ్ ఒక CAT6 కేబుల్ అండ్ ఒక 12 వాట్స్ అడాప్టర్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు బాక్స్ క్లోజ్ చేసి దీని అయితే మనం కాన్ఫిగరేషన్ చేద్దాము. సో దీంట్లో బీమ్ ఫోర్సింగ్ టెక్నాలజీ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మీకు 4 ల్యాన్ పోర్ట్స్ వస్తున్నాయి, ఒక ఆప్టికల్ పోర్టు, ఒక వివైపి పోర్ట్ అయితే వస్తుంది, ఒక రీసెట్ బటన్ ఉంది, ఒక పవర్ కనెక్షన్ అనమాట. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి వైఫై నేమ్, వైఫై పాస్వర్డ్ అయితే ఉన్నాయి. సో మనం ఒకసారి పవర్ ఆన్ చేసి దీన్ని అయితే చెక్ చేద్దాము. సో నేనైతే పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేశాను, పవర్ అయితే రిసీవ్ అయింది. తర్వాత ప్యాచ్ కేబుల్ని అయితే కనెక్ట్ చేద్దాము. సో నేను ప్యాచ్ కేబుల్ని అయితే కనెక్ట్ చేశాను ప్యాచ్ కేబుల్ని. ఒకసారి చూద్దాం పాన్ స్టాండ్ అవుతుందా లేదనేది. ఓకే, నాకు పవర్ అండ్ వైఫై పాన్ అయితే స్టాండ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కాన్ఫిగ్ చేద్దాం. దానికోసం మనం బ్రౌజర్ అయితే ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ అయితే కొడదాం. 192.168.1.1 అయితే ఎంటర్ కొట్టగానే మనకి డిఫాల్ట్ డిపేజ్ అయితే వస్తుంది. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను పాస్వర్డ్ అయితే ఒకటి ఎంటర్ చేశాను. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసి సేవ్ అయితే కొట్టాను. సో పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను. లాగిన్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయిపోయింది అనమాట. సో మనం రీజియన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. మనది ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేద్దాం. సో దీంట్లోకి వచ్చేసి సెర్చ్లో ఐఎన్ అని కొట్టగానే ఇండియా అయితే వస్తుంది. ఇండియా సెలెక్ట్ చేయండి. 5:30 టైం ఆటో సెలెక్ట్ తీసుకుంది. నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది XPON OLT కాన్ఫిగరేషన్లో ఇది OLT రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనమాట. ఇది మనం సీరియల్ నెంబర్తో చేస్తాం, ఎలా చేస్తాం అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ప్లగ్ అండ్ ప్లే OLT అయితే మీరు దీన్ని ఏం చేయాల్సిన పని లేదు. నాది ప్లగ్ అండ్ ప్లే కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయింది. సో నేను దీన్ని చేంజెస్ ఏం చేయట్లేదు. నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇది కాన్ఫిగరేషన్ అయితే చేయమంటుంది. సో నేను మన వీలాన్తో చేస్తున్నాం కాబట్టి వీలాన్ ఐడి అయితే ఇచ్చేసాను. వీలాన్ ఐడి ఇచ్చేసి వీలాన్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను వీలాన్ ఐడి వచ్చేసి 520 ఇచ్చేసాను. ఇంటర్నెట్ కనెక్షన్ PPP కాబట్టి PPP అయితే ఇచ్చాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ వైఫై నేమ్ అయితే కాన్ఫిగరేషన్ చేయమంటుంది. సో మనం అయితే ఇక్కడ వైఫై నేమ్ అయితే కాన్ఫిగరేషన్ చేద్దాం. ఇది ఫస్ట్ వచ్చేసి 2.4 అనమాట, రెండోది వచ్చేసి 5 గిగా అనమాట. సో మనం ఐడెంటిటీ అవ్వాలి కాబట్టి అయితే మనం ఫస్ట్ దానికి టెస్ట్ 2.4 అని అయితే ఇద్దాము. పాస్వర్డ్ మీకు కావాల్సింది అయితే ఇచ్చుకోవచ్చు. నేను ర్యాండమ్ పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను టెస్టింగ్ పర్పస్ కాబట్టి. సో కిందకు వచ్చి వైఫై నేమ్ కూడా అయితే చేంజెస్ చేద్దాము. టెస్ట్ 5.8 అయితే ఇచ్చేద్దాం. పాస్వర్డ్ వచ్చేసి సేమ్ 986543 నార్మల్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి. ఓకే, వచ్చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. వైఫై నేమ్ ఇలా ఉంది, మీరు ఓకే అని కన్ఫర్మ్ చేయమంటారని అడుగుతుంది. నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. సో మనం ఇప్పుడు చెక్ చేద్దాం మనకి ఇంటర్నెట్ యాక్టివేట్ అవుతుందా లేదనేది. ఇది జస్ట్ 1 or 2 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇది బ్యాక్ ఎండ్లో చెక్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతా చెక్ చేసి ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ అవైలబుల్ ఉంటే కనెక్ట్ అయితే చేస్తుంది. సో మనం వెయిట్ చేద్దాం ఒక 1 minute. సో ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మనకి సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఐపీ అయితే అసైన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వివైపీ కావాలంటే వివైపీని అయితే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రజెంట్ నా దగ్గర వివైపీ లేదు కాబట్టి నేను కాన్ఫిగరేషన్ చేయట్లేదు. వివైపీ కావాలంటే మీకు కామెంట్ చేయండి, నేను వివైపీకి సంబంధించిన వీడియో అయితే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే, కంగ్రాచులేషన్, నెట్వర్క్ సెటప్ ఈ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ ఓఎన్ని మనం ఆన్లైన్లో కూడా మానిటర్ చేయొచ్చు అనమాట. దానికి క్లౌడ్ అకౌంట్ ఉంటే క్లౌడ్ అకౌంట్ మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా అయితే దీన్ని మెయింటైన్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ అది కావాలంటే మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. టీపీ లింక్ డ్యూయల్ బ్యాండ్ ఓఎన్యూలో మనం అయితే చెక్ చేసాము. సో ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఇక్కడ ఒక క్లయింట్ అయితే కనెక్ట్ అయ్యింది మనకి. ఓకే, డివైస్ ఇది కనెక్ట్ అయిందని అయితే చూపిస్తుంది. సో దీంట్లో ఉన్న ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇది మెష్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మన దగ్గర నెంబర్ ఆఫ్ రూటర్స్ కానీ ఉంటే మెష్ టెక్నాలజీ కింద ఇట్లా వాడుకోవచ్చు అనమాట. ఒకే నెట్వర్క్ని మనం అవన్నీ ఒక 4-5 యాక్సెస్ పాయింట్స్ కానీ రిపీటర్ మోడ్లో కానీ కనెక్ట్ చేసుకుంటే మనం మెష్ టెక్నాలజీ కింద దీన్ని వాడుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇంకా పేరెంట్ ఆప్షన్స్ ఉంది. అంటే మీకు ఒక డివైస్ని యాడ్ చేసి ఆ డివైస్ మ్యాక్ అడ్రస్ అది ఏ టైం నుంచి ఏ టైంకి పనిచేయాలి ఏంటి అనేది అయితే మనం దీంట్లో చేసుకోవచ్చు. దానికోసం పేరెంటింగ్ కంట్రోల్ దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ డివైస్ నేమ్ దగ్గర కంటెంట్ రిస్ట్రిక్షన్ అని ఉంది కదా, ఇక్కడ ఇదైతే యాడ్ చేసుకొని ఏ కీవర్డ్స్ అనేది అలౌ చేయాలి, ఏ అలౌ చేయకూడదు అనేది అయితే ఇక్కడ మనం రాసుకోవచ్చు మీకు కావాలంటే. తర్వాత దీంట్లో మల్టీ ఎస్ఎస్ఐడి అని ఉందన్నమాట. ఒకవేళ మీకు మల్టిపుల్ ఎస్ఎస్ఐడీస్ కానీ మీకు కావాలంటే మల్టిపుల్ ఎస్ఎస్ఐడీస్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఓకే, గెస్ట్ నెట్వర్క్ కింద ఒక వైఫై నేమ్ అయితే వచ్చి రెండిట్లో. సో ఇది అనమాట బేసిక్ కాన్ఫిగరేషన్. సో ఈ కాన్ఫిగరేషన్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ ఓఎన్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇవి మాన్యువల్గా ఆఫ్లైన్లో కావాలంటే విజయవాడ చందన ఎలక్ట్రానిక్స్లో అయితే దొరుకుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.